అండ్ మళ్ళీ నాగేశ్వరరావు అండ్ సరిత ఫ్రమ్ ఖమ్మం, తెలంగాణ. ఓకే, సో ట్రైనింగ్ మొదలు పెట్టే ముందు డెఫినెట్గా మేము ఇంత సక్సెస్ఫుల్గా మా లైఫ్ని లీడ్ చేయడానికి కారణమైనటువంటి కొద్దిమంది వ్యక్తులకి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అలాంటి వ్యక్తుల్లో ఫస్ట్ మా స్పాన్సర్స్ రవి గారు, వాణిశ్రీ గారు, అండ్ బేసిక్గా మాకు మెంటర్షిప్ ఇచ్చారు. ఆ తర్వాత వరప్రసాద్ గారు, సూర్యకుమారి గారు, గ్రేట్ కపుల్. తర్వాత మురళి గారు, పద్మజ గారు, ఇంకా వాళ్ళ గురించి అందరికీ తెలుసు, ఆసమ్ ఆ కపుల్. అండ్ అవర్ మెగా మెగా మెంటర్స్ సుష్మా రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు. వీళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళు చెప్పిన విషయాలు పాటించడం వల్ల మాత్రమే మేము మా లైఫ్లో ముందుకెళ్తున్నాం అనమాట. అందుకోసం ఈ సందర్భంగా మమ్మల్ని కోచ్ చేసి, టీచ్ చేసి, మమ్మల్ని సరి అయిన దారిలో పెట్టినటువంటి మా మెంటర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎస్, బిజినెస్ ట్రైనింగ్ అంటే మీకు తెలుసు, డెఫినెట్ గా ఏదో ఒక అంశం మీద మనం తీసుకుంటాం కదా. ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే క్రియేటింగ్ ఫెయిల్ సేఫ్ సిస్టమ్. అంటే ఒక ఫెయిల్ ప్రూఫ్ సిస్టాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి మన బిజినెస్ లో. ఎందుకని అంటే ఇట్స్ ఫర్ ఎవర్, అంతే కదా. మల్టీ జనరేషన్స్ మల్టీ జనరేషన్స్ కి మనం బిజినెస్ అసెట్ ని బిల్డ్ చేయాలనుకున్నాం కాబట్టి దాన్ని ఎలా పడితే అలా చేయి. డెఫినెట్ గా మనం బిల్డ్ చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే విధంగా ఉండాలి. అలా ఉండటానికి మనం ఏం చేయాలి అనేటువంటి దాని గురించి నేను అంటే చాలా క్లుప్తంగా మాట్లాడతాను అనమాట. రైట్. సో ఫస్ట్ ఒక ఫెయిల్ సేఫ్ సిస్టమ్ అంటే ఫెయిల్ ప్రూఫింగ్ సిస్టమ్ కనుక మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అలాంటి ఒక సిస్టాన్ని క్రియేట్ చేయాలనేటువంటి డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ద పాయింట్ నెంబర్ 1 ఈజ్ డెసిషన్ అండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యువర్ డెసిషన్ కెన్ చేంజ్ ద డెస్టినేషన్. మీకు తెలిసిందే విషయం, డెసిషన్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. సో మీకు డెస్టినీ ఏంటో క్లారిటీ లేదనుకోండి, మీరు డెసిషన్ తీసుకోలేరు. అవునా? అదే విధంగా మీరు డెసిషన్ తీసుకోవాలంటే కూడా మీకు డెస్టినీ అయితే మాత్రం తెలిసి ఉండాల్సిందే. ఫస్ట్ అందుకోసం యు సెట్ యువర్ డెస్టినీ. అంటే అఫ్ కోర్స్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినీ, ఇట్ ఈస్ ఏ జర్నీ. అఫ్ కోర్స్ వీ ఆల్ నో. బట్ ఏకదం అక్కడికి వెళ్ళిపోలేం కదా. ముందు ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని అక్కడికి నేను రీచ్ కావాలి అనే విధంగా తయారు కావాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా నేను, ఫెయిల్ సేఫ్ బిజినెస్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అలా నా బిజినెస్ ఉండాలంటే నేను ఏం చేయాలి, అవన్నీ నేను చేస్తాను అని ఫస్ట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సెకండ్ వచ్చేసి టైఅప్ విత్ ఎ గోల్. టైఅప్ విత్ ఏ గోల్. ఓకే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక సేయింగ్ ఉంది, నాకు చాలా బాగా నచ్చినటువంటి. ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ దెన్ టైఅప్ విత్ ఏ గోల్, నాట్ టు ద పీపుల్ ఆర్ నాట్ టు ద థింగ్స్ అని చెప్తాడు ఆయన. నువ్వు రియల్ గా లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఒక గోల్ కి టైఅప్ అవ్వు, ఆటోమేటిక్ నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నువ్వు వస్తువులతోటో మనుషులతోటే అని అంటే మళ్ళీ మీకు ఇక్కడ కాంట్రవర్సీ అనిపిస్తుంది, సార్ మనం చేసే బిజినెస్ పీపుల్ బిజినెస్ కదా, మరి పీపుల్ తో నేను టైఅప్ కాకపోతే ఎలా అంటే ఇక్కడ నేను చెప్పేదాని మీనింగ్ వేరు. మనం నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ఫ్రెండ్ కోసం అలా వెళ్ళాను, మా ఫ్రెండ్ బర్త్డే, ఇట్లాంటి టైఅప్స్ ఉంటాయి కదా, అవి కాదు. మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు గోల్ తో టైఅప్ అవ్వండి, అంతేగాని ఇలాంటి వాటి కోసం కాదు. అంటే మళ్ళీ నాట్ బై ద పీపుల్, నాట్ బై ద థింగ్స్ అన్నప్పుడు మళ్ళీ పీపుల్ కాదేమో అంటే, పీపుల్ కాదు అనేది ఎక్కడంటే అలాంటి పనుల డిస్ట్రాక్షన్స్ మీకు ఉండకూడదు, అలాంటి మీకు డిస్ట్రాక్షన్ రాకూడదు. మీరు పర్ఫెక్ట్ గా ఒక గోల్ కి టైప్ అవ్వండి.
ఇక్కడ నేను ఏం గోల్ కి టై అవ్వాలి, నా గోల్ ఏంటి అని చూసినప్పుడు చాలా మంది నేను సిల్వర్ అవ్వాలి, బీబీఐ అవ్వాలి, బిఎఫ్ఐ అవ్వాలి, లేకపోతే ఏదో అనుకుంటారు కదా. వాస్తవంగా మీకు ఒక సేఫ్ బిజినెస్ కావాలన్నప్పుడు మీ గోల్ అలా కాదు ఉండాల్సి. ఫస్ట్ ఇక్కడ మీకు ఉండాల్సిన గోల్ ఏంటంటే నాకు 10 టీమ్స్ ఉండాలి. ఇది ఫస్ట్ గోల్. నా టీంలో ఉన్న ఈ 10 టీమ్స్ ని, అంటే ఫస్ట్ సర్కిల్ గురించి నేను మాట్లాడేది, 10 ప్లాటినమ్స్ చెయ్యాలి. ఇది నా గోల్ అవ్వాలి. ఆటోమేటిక్గా మీ తర్వాత మీ ఏవైనా సరే తీరిపోతాయి. సో ఎప్పుడైతే మీరు మీ ఫస్ట్ సర్కిల్ టీమ్ లేదా ఆ టీమ్స్ లో యాక్టివ్ గా ఉన్న పీపుల్ ని మీరు వాళ్ళని ప్లాటినం చేయడం కోసం పని చేస్తుంటారో మీ బిజినెస్ ఆటోమేటిక్ సెక్యూర్డ్ గా తయారవుతుంది. కానీ నేను బిఎఫ్ఐ అవ్వాలి, నేను బీబీఐ అవ్వాలి అనే దానికోసం కనుక పనిచేస్తూ ఉంటే బిజినెస్ ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ నడుస్తూ ఉంటాయి. సో ఒకవేళ మీకు అంత టీం లేదా కానీ మీ ఫోకస్ మాత్రం 10 టీమ్స్ అన్నట్లే ఉండాలి. ఈ క్రమంలో మీకు 4 వచ్చారు. ఇప్పుడు మీ ఫోకస్ ఎలా ఉండాలి? 4 బీబీఐలు కాదు, 4 ప్లాటినమ్స్. లేదు, మీకు ఇంకొక 2 వచ్చారు. ఇప్పుడు మీకు మీ గోల్ ఏంటి? 4, 2 6 ప్లాటినమ్స్. ఇంకొక 4 వచ్చారు, 10 అయిపోయారు. ఇప్పుడు ఏంటి? 10 ప్లాటినమ్స్. ఇది ఒక మినిమం గోల్. అంటే మనకి కనుచూపు మేరలో కనపడేదాన్ని చూడాలనుకుంటాం కదా. అలా ఫస్ట్ పెట్టుకోవాల్సినటువంటి ఒక గోల్ ఏదన్నా ఉంది అంటే నేను నా టీంలో నా డైరెక్ట్ టీమ్స్ ని ఒక 10 ప్లాటినం చేయాలి. అంటే ప్రతి టీం నుంచి ఒక ప్లాటినం అయితే ఉండాలండి. ఫస్ట్ థింగ్ అది. ప్రతి టీం నుంచి ఒక ప్లాటినం ఉండాలి. అయ్యో, నాకు ముందు ఇలా చెప్పలేదు కదా సార్, నేను 2 టీములతోటే పని చేస్తున్నా. నో ప్రాబ్లం. ఏప్రిల్, మే, ఏప్రిల్ సరే అయిపోవస్తుంది కదా, మే తీసుకోండి, జూన్ కూడా తీసుకోండి, 10 టీమ్స్ తెచ్చుకోండి. లేదు సార్, నాకు ఆల్రెడీ 4 ఉన్నాయి. నో ప్రాబ్లం. నెక్స్ట్ మంత్ లో మిగతా 6 మినిమం 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 ఈ 10 అనేటువంటి దాన్ని టార్గెట్ గా పెట్టుకుంటే బిజినెస్ ఫెయిల్ రూఫ్. అర్థమవుతుందా? ఒక సెక్యూర్డ్ రూఫ్ అంటే ఒక రోడ్డు పక్కన ట్రీ వేసామనుకోండి, దానికి ఒక ట్రీ గార్డ్ పెడతాం కదా, అలా మీ బిజినెస్ కి ఒక గార్డ్ లాగా ఇది తయారైపోతుంది. సో టై అప్ విత్ ఏ గోల్. వాట్ ఈస్ దట్ గోల్? నాట్ డ్రీమ్ ఇల్లు కట్టడం లేకపోతే కారు కొనటం. అవి ఎలాగో మనకున్నట్టే అవి డిజైర్స్. ఆ డిజైర్స్ ఫిల్ కావాలంటే ఉండదు. 10 ప్లాటినమ్స్ తయారు, 10 డిఫరెంట్ టీమ్స్ నుంచి, ప్రతి టీం నుంచి ఒక ప్లాటినం ఉండాలి. ఓకే, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వచ్చేసి, ఓకే, థర్డ్ ఆన్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ యువర్ డైలీ రొటీన్. ఈ రోజు మీరు డైలీ ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టే మీ ఫ్యూచర్ సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దీన్ని సరిగ్గా నిర్వర్తించలేదనుకోండి, రోజు ఆటోమేటిక్ గా ఉంటుంది. ఏం చేయాలి మరి? డైలీ రొటీన్ ఎలా ఉండాలి? వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైలీ రొటీన్ లో మిరాకిల్ మార్నింగ్ తో స్టార్ట్ కావాలి. మిరా సార్ బ్రేక్ అవుతుంది సార్. సార్ ఫ్రెండ్స్ వెయిట్, ఇష్యూ ఉంది. ఓకే,
Okay, sorry for the disturbance, internet connection problem. Right. యా. సో మన డైలీ రొటీన్ ఎలా ఉండాలి అనేది చూసినప్పుడు మిరాకిల్ మార్నింగ్ తో స్టార్ట్ అవుతుంది. మిరాకిల్ మార్నింగ్ ని చాలా మంది చాలా లైట్ గా తీసుకుంటారు. ఏముంది అక్కడ పుస్తకం చదవటమే కదా అని. నిజంగా చెప్పాలంటే బిజినెస్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అందువల్ల మీ డైలీ రొటీన్ లో ఇది మిస్ కాకూడదు. తర్వాత మీరు స్కిల్ అండ్ నాలెడ్జ్ మీద మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఏం నేర్చుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు నేను మిరాకిల్ మార్నింగ్ వస్తున్నాను, కార్పొరేషన్ ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాను, అండ్ ఈవినింగ్ లీడర్షిప్ సెమినార్స్ కూడా అటెండ్ అవుతున్నాను, నేను అన్ని చేస్తున్నాను కాబట్టి బిజినెస్ బాగానే చేస్తున్నాను. ఇవన్నీ అటెండ్ అయ్యారు, ఓకే. మీరు స్కిల్ అండ్ నాలెడ్జ్ ఎక్వైర్ చేశారా? అసలు ఏం నేర్చుకున్నారు? ఈ నేర్చుకున్న ఎమోషన్ మీరు ఎక్కడ పెడుతున్నారు, ఎవరితో డిస్కస్ చేస్తున్నారు? ఇది అప్పుడు మీరు ఉపయోగించుకున్నట్టు మీ స్కిల్ అండ్ నాలెడ్జ్ ని. మీ డైలీ రొటీన్ గా మారాలి అది. అదేవిధంగా బుక్స్, ఆడియోస్ అండ్ ఫంక్షన్స్, ఓకే, ఇవి మిస్ కాకూడదు. ఎందుకంటే ఇదే మీ యాటిట్యూడ్ ని డెవలప్ చేసేటువంటిది. ఏదైనా ఒక సక్సెస్ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే అందులో మన సక్సెస్ అవ్వడానికి నాలెడ్జ్ 10% చాలు, హార్డ్ వర్క్ 10% చాలు, కానీ మీ యాటిట్యూడ్ మాత్రం 80% రోల్ ప్లే చేస్తుంది. అలా మీ యాటిట్యూడ్ ని డెవలప్ చేసేది ఏదన్నా ఉన్నాయంటే ఇవి. సార్ నేను మిరాకిల్ మార్నింగ్ లో బుక్ చదువుతున్నాను కదా, మళ్ళీ ఇంకో బుక్ చదవాలా? ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా చదవాలి. అలా ఉంటేనే మీరు తొందరగా మీ యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా మన డైలీ రొటీన్ లో టాక్ టు 5 పీపుల్, ఖచ్చితంగా ఎవ్రీడే ఒక 5 పీపుల్ తో మాట్లాడేటట్టు ఉండాలి. అందులో అట్లీస్ట్ 1 అన్న డిటిఎం అవ్వాలి. అంటే మీ అవకాశం చూసుకొని మీరు ఒక డ్రాప్ ది మెసేజ్, మీ బిజినెస్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. అండ్ ఎంగేజ్ 10 to 15 క్లయింట్స్, మినిమం 10 to 15 క్లయింట్స్ ని మీరు పర్ మంత్ ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది మీ డైలీ రొటీన్ అయి ఉండాలి. అండ్ టీమ్ని ఎంగేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే టీంని సరిగ్గా ఎంగేజ్ చేయరు, అందుకే బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. ఈ టీమ్ ఎంగేజ్మెంట్ ఎవరైతే మర్చిపోతుంటారో వాళ్ళకే కొన్ని బిజినెస్ లో ఇబ్బందులు. ఓకే, సో పెళ్ళిళ్ళు వస్తాయి, ఫంక్షన్స్ వస్తాయి, చాలా అవుతుంటాయి. ఇక్కడ టీం మనతో కనెక్టివిటీలో ఉండరు, మనం వాళ్ళకి ఏదైనా కాల్ చేయాలంటే ఈగో అడ్డొస్తుంది. సో అలాంటి పక్కన పెట్టేసి వాళ్ళని ఎంగేజ్ చేసే బాధ్యత మనదే. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ విత్ మెంటర్స్, ఇది ఎవ్రీడే జరగాల సార్ అంటే ఎవ్రీడే జరిగితే మంచిది. మీ డైలీ రొటీన్ అంటున్నాం అందుకే. లేదు అంటే అట్లీస్ట్ డే బై డే. ఎప్పటి వరకు? మీరు ఒక ఎమరాల్డ్ అయ్యే వరకైనా అట్లీస్ట్ డే బై డే. మీరు ఆఫ్టర్ ఎమరాల్డ్ యూ కెన్ గో వీక్లీ వెళ్ళొచ్చు, మీ అవసరాన్ని బట్టి వెళ్ళొచ్చు. అది మీ కోచెస్ చెప్తారు మీకు ఎప్పుడు అనేటువంటిది. ఇది డైలీ రొటీన్ గా మారిపోవాలి. ఓకే, ఇది మీ సక్సెస్ ని డెవలప్ చేస్తుంది. ఇందులో నాకు తెలిసి చేయలేని పనులు అంటూ ఏమీ లేవు, కానీ చాలా మంది మినిమం పనులు చేయడానికి చాలా కష్టపడుతుంటారు, అందుకే ప్రాబ్లం అవుతుంటది అనమాట. అందుకే బిజినెస్ అండ్ ఫెయిల్యూర్ ప్రూఫ్ అనేటువంటిది లేక ఊరికే ఫెయిల్ అవుతూ ఉంటారు కొంతమంది. సో ఈ డైలీ రొటీన్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ మోర్ దాన్ ఈజ్ రిక్వైర్డ్. డూ మోర్ దాన్ ఈజ్ రిక్వైర్డ్. ఎనీ behind any weak or peak success, okay, the only one main point is doing more than is required. దానికి కావాల్సినంత సరిపడంత ఎవరైనా చేస్తారండి, దానివల్ల సక్సెస్ ఎట్లా వస్తుంది? రాదు. సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు డూ మోర్ దాన్ ఈజ్ రిక్వైర్డ్. కావాల్సిన దానికంటే ఎక్కువ చేయాలి. దేంట్లో ఎక్కువ చేయాలి? ఇక్కడ మేజర్ గా ఈ 3 థింగ్స్ ని వీ హ్యావ్ టు డూ మోర్ దాన్ ఈజ్ రిక్వైర్డ్. ఒకటి, స్ట్రాంగ్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ విత్ యువర్ మెంటర్,
relationship with your team, relationship with your clients, relationship with your customers, relationship with corporation, relationship with corporation related persons. వీళ్ళందరితో కూడా గుడ్ రిలేషన్, స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే కొద్దిమంది ఒక లెవెల్కి రాగానే ఇంకా నాకు అన్నీ తెలుసు అనే దాంతో రిలేషన్ మెయింటైన్ చేయటం మిస్ అయిపోతుంటారు. సో అది వాళ్ళకి తెలియదు, వాళ్ళు కూర్చున్న కొమ్మను వాళ్ళు నరికేసుకుంటున్నారని. అందుకే మన మెంటర్స్ ఎప్పుడూ చెప్తుంటారు, డైమండ్ షిప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మెయింటైనింగ్ ఎ 6 గుడ్ రిలేషన్షిప్ అని చెప్తారు. అంటే ఎంత గుడ్ రిలేషన్షిప్ అంటే వాళ్ళ మధ్య, అంటే ఆ టీమ్స్ లేదా అప్లైనర్స్ మీ మధ్య ఎలాంటి బేజిషా అంటే ఏమంటారు వాటిని, ఈగోస్ ఉండకూడదు, ఎలాంటి బేజిషాలకు వెళ్ళం. అంటే మన సొంత వాళ్ళు, మన బ్లడ్ రిలేషన్ కంటే కూడా ఎక్కువ ఉంటాం. అంటే వాళ్ళ ఇంట్లో ప్రతి రూమ్ లోకి మనం వెళ్ళగలుగుతాం అనమాట. అఫ్ కోర్స్ అది వెళ్ళేటప్పుడు కొన్ని పాటించాల్సిన విజ్ఞతలు ఉంటాయి, అవి తెలుసని నేను అనుకుంటున్నాను, అందువల్ల వాటి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఓకే, సో అలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి. అది మోర్ దాన్ ఈజ్ రిక్వైర్డ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్. అంటే ఎలా ఉండాలంటే మీ క్లయింట్ ఆర్ కస్టమర్కి, అంటే అఫ్ కోర్స్ ఇక్కడ పార్ట్నర్స్ కూడా సర్వీసు, మీరు తప్ప ఇంకా అలాంటిది ఇంకొకళ్ళు ఇవ్వలేరు అనే విధంగా ఉండాలి. అర్థమైందా? అలాంటి ఎక్సెప్షనల్ సర్వీస్ మీరు ఇవ్వగలరు. నేను ఉండేవాడిని బిజినెస్ స్టార్టింగ్ లో, నాకు ఒకళ్ళు ఉండేవారు, ఒక ఆమె చాలా దూరం, నాకు ఇక్కడ నుంచి కనీసం 7-8 కిలోమీటర్స్ లో ఉంటారు. ఓకే, మంచి రష్ ఏరియా నుంచి నేను వెళ్ళాలి. నాకు ఆమె ఎప్పుడు ఒక ఆమ్లా ఆయిల్ అడిగేవాడు, నేను కార్ వేసుకొని వెళ్ళి ఇచ్చి వచ్చేవాడు. కార్ వేసుకొని వెళ్తే నాకు 8 కిలోమీటర్ల కంటే కనీసం 1 లీటర్ అన్నా పెట్రోల్ కావాలా, అప్పుడు సరే 70-80 రూపాయలు ఉండేది. 70-80 రూపాయలు. నేను ఒక ఆమ్లా ఆయిల్ ఇస్తే నాకు పెద్ద గేమ్ రాదు, మీకు కూడా తెలుసు. కానీ ఐ వాంట్ టు గివ్ ద ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్. అలా ఇస్తూ 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 వెళ్ళాను. తర్వాత నాకు వాళ్ళు ఒక రెగ్యులర్ క్లయింట్ అయిపోయి ఎవ్రీ మంత్ ఒక 50 పీవీ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళకి నేను అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళాను. వాళ్ళ నుంచి నాకు ఒక 6-7 క్లయింట్స్ వచ్చారు, రెఫరల్స్. దాని నుంచి నాకు దాదాపు 200+ పాయింట్స్ జరగడం మొదలైంది. ఎలా వచ్చింది అని అంటే నేనేం చెప్పలా, వాళ్ళే చెప్పడం మొదలు పెట్టారు. సార్ వాళ్ళు అదండి, సార్ ఇదండి, మేడం అదండి, భలే చెప్తారండి అని వీళ్ళు చెప్పటం, వీళ్ళు చెప్పినట్టుగా మేము వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉండగలగటం, వాళ్ళు మాకు కస్టమర్స్ గా, క్లయింట్స్ గా రావడం. ఇలా అలాంటి ఎక్సెప్షనల్ సర్వీసెస్ ఇవ్వగలగాలి. అండ్ ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్స్. ఎవరు? మీ డౌన్ లైన్ కానీ, మీ అప్లైనర్ కానీ, మీ క్లయింట్స్ కానీ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మీరు అదనంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లైనర్ తీసుకోండి, అబ్బా మన సోన్ మన ది బెస్ట్ ఆయన డెఫినెట్ గా నెక్స్ట్ కమింగ్ 5 months లో ఓకే క్వాలిఫికేషన్ మొదలైద్ది అని మీరు అనుకోవచ్చు. మీ అప్లైనర్ మీరేం చేయాలి, దాన్ని 3 months లో కంప్లీట్ చేయగలిగేటట్టు ఉండాలి. దట్ ఈస్ ద ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, 10 టీమ్స్ అందరికి పెట్టుకున్నాం, కానీ మన వాళ్ళు మా అయితే ఒక 6 టీములు వచ్చినా చాలు అనుకుంటే, నో 6 కాదు 10 నాకు కావాల్సింది అన్నట్టుగా ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్. ఇలా ప్రతి దాంట్లో కూడా. అదేవిధంగా మీ డౌన్ లైన్, బా మన కోచ్ మనకి ఇలా ఇస్తారు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అదనంగా ఇవ్వటం. వాళ్ళు చెప్పుకుంటుంటారు, ఎస్ మన అప్లైనర్ మనకి ఏది కావాలో అది చేసేస్తారు, ఆయన ఏదైనా చేసేస్తే మనం నమ్మేయచ్చు, ఫాలో అయిపోవచ్చు అనే విధంగా ఉండటం అనమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దాన్ని దాటి ఉండటం అనమాట. ఓకే, బియాండ్ దట్ ఉండటం. అలా అదేవిధంగా మన క్లయింట్స్, కస్టమర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇలా వీ హ్యావ్ టు డూ మోర్ దాన్ ఈజ్ రిక్వైర్డ్. ఆర్ యూ డూయింగ్ మోర్ దాన్ ఈజ్ రిక్వైర్డ్? సో ట్రై టు
థింక్ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ యువర్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇలా పై వాటిని అన్ని చేసి ఒక బిజినెస్ ఒక సేఫ్ స్టైల్ బిజినెస్ గా బిల్డ్ చేయాలనుకున్నప్పుడు, ఇలాంటి అన్ని చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఆపుతుంది ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని బ్రేక్ చేసి పడేయండి. మీ భయమా, బయటికి రండి. ఓకే, లేదు మీకు ఇంకా బిజినెస్ గురించి డౌట్ ఉందా, బయటకు వచ్చేయండి. అలా మిమ్మల్ని ఆపేది ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేయండి. మీకు ఈజీగా తెలుస్తుంది. మీరు కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే నన్ను ఆపుతుంది ఏంటంటే మీకు తెలుస్తుంది. ఓకే, వాటితో పాటుగా ఇక్కడ మీకు ప్రధానంగా మీకు ఉండేటువంటి ప్రధాన ప్రతిబంధకాలు ఏంటంటే, ఒకటి మీ ఫినాన్స్, మీ ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఆపుతుండొచ్చు. మీ ఫ్యామిలీలో కొన్ని కారణాలు మిమ్మల్ని ఆపుతుండొచ్చు. అండ్ నెగిటివ్ పర్సెప్షన్స్ ఉంటాయి, ఇలాంటివి మిమ్మల్ని ఆపుతుండొచ్చు. ఏదో ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి దాన్ని ఈ రోజే నేను ఓవర్కమ్ కావాలని డిసైడ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఇబ్బందులు పడి కొట్టుకులాడుతుంటారు, కానీ ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి ఏం చేయరు. ఇప్పుడు మా స్టోరీ మీకు తెలుసు. మేము అలా స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు మాకెవరైనా కాల్ చేస్తే ఆ రోజు కసిగా కోపంతో వెళ్ళి ఇంకొక 2-3 ప్లాన్స్ అదనంగా చెప్పేవాళ్ళు. అంతేగాని అయ్యో అనవసరమైన వాటిని నెత్తినేసుకున్నామే, వీళ్ళు అనవసరంగా అడిగి మనల్ని ఇబ్బంది పడుతున్నారు, ఏంటి బాధ మాకు అని చెప్పేసి ఇంట్లో కూర్చోలేదు. దీని నుంచి బయటపడాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ఇంట్లో ఎందుకు కూర్చోవాలి, బయటికి వెళ్ళి పని చేయటం మొదలు పెట్టాం. నా రెసిస్టెన్స్ నేను బ్రేక్ చేసుకోగలిగాను. అదేవిధంగా మా ఫ్యామిలీలో వద్దంటున్నారు, మా బామ్మ అట్లా అంటుంది, ఇంతకాలం నుంచి ఉన్నావు, ఏం చేసావు, ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి. మీరు చెప్పుకోగలగాలి. ఆ రెసిస్టెన్స్ని ఎలా ఓవర్కమ్ కావాలో మీకు తెలుస్తుంది, ఎవరి హెల్ప్ తీసుకోవాలో మీకు తెలుస్తుంది, వాళ్ళ సహాయం తీసుకొని దీని నుంచి బయటకు రావాలి. మీరు చేసేదే ఫ్యామిలీ బాగుండటం కోసం అన్నప్పుడు మీ ఫ్యామిలీయే మీకు రెసిస్టెన్స్ అయితే ఎట్లా, దీన్ని ఓవర్కమ్ కావాలి. అండ్ నెగిటివ్ పర్సెప్షన్ ఇవి నెగిటివ్ బయట నుంచి వచ్చేవి, వాస్తవంగా చెప్పాలంటే మన లోపల వచ్చేటువంటిది. ఇలాంటివి వచ్చినప్పుడు గో అండ్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ అప్లైనర్ కోచ్. గ్రోయింగ్ అప్లైనర్ తీసుకోండి. మళ్ళీ మీకులాగా నెగిటివ్ పర్సెప్షన్ తో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే నీది తినాలి నాది తినాలి అయిపోద్ది, ఇద్దరు కలిసి ఎగిరిపోతారు. ఓకే, సో అందువల్ల గ్రోయింగ్ అప్లైనర్ దగ్గరికి మీరు ఏదన్నా అండి, మీరు సలహా తీసుకోవాల్సి వస్తే గ్రోయింగ్ అప్లైనర్ దగ్గరికి వెళ్ళండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బ్రేక్ యువర్ రెసిస్టెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోకస్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనేం నమ్ముతానంటే ఫోకస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ద టైం. చాలా మంది టైం వాల్యుబుల్ అంటారు కదా, బట్ నేను టైం కంటే కూడా ఫోకస్ చాలా విలువైందని నమ్ముతాను నేను. ఫోకస్ ఈజ్ మోర్ వాల్యూ దాన్ దట్ టైం. అర్థమైందా? నెపోలియన్ హిల్ మనందరికి తెలుసు, థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ రాశారు. ఆయన తక్కువ కాలంలో విపరీతంగా డబ్బులు సంపాదించారు. అప్పుడు జనరల్ గా ఉంటాయి కదా, ఐటీ వాళ్ళు వీళ్ళు రైట్ చేస్తారు కదా, ఆ ఫోకస్ చేశారు. ఏం చేసినా చూస్తే అంత పక్కగా ఉంది. అప్పుడు అక్కడ వాళ్ళ సెనెట్ లో వాళ్ళు వీళ్ళు వచ్చి అడుగుతారన్నమాట, ఏం నెపోలియన్ హిల్ ఏం చేసావు నువ్వు, ఎలా ఇంత కొద్ది కాలంలో బాగా డబ్బులు సంపాదించావు అంటే ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఐ కెన్ ఫోకస్ ఫర్ 5 minutes అని చెప్తాడు. ఐ కెన్ ఫోకస్ ఫర్ 5 minutes అంటాడు. ఊరుకోవయ్యా ఎచ్చులు చెప్తున్నావు అనుకుంటారు కదా, ఊరుకోవయ్య స్వామి 5 minutes ఫోకస్ గా ఉండటం పెద్ద విషయమా అంటారు కదా, ట్రై చేయమంటాడు. వాళ్ళు ట్రై చేసి ఫోకస్ గా ఉండలేకపోతారు. అంత ఇంపార్టెంట్ ఫోకస్ అనేది. కెన్ యూ ఫోకస్ ఫర్ 5 minutes? చాలా మంది మన దగ్గరకు వస్తుంటారు, సార్ ఇంకా నా జీవితం మారిపోయేది వచ్చింది సార్, ఇదే నా జీవితం సార్, నేను ఫుల్ టైం దీనికే పెడతాను సార్, నాకు షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటారు. ఓకే సరే, మనం వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఏవో కొన్ని విషయాలు చెప్తాం, అయిపోద్ది. తెల్లారి నోటిఫికేషన్ పడగానే దానికి అప్లై చేస్తారు, లేకపోతే ఇంకేదో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోదాం అని చూస్తారు, లేకపోతే ఇంకొక దాంట్లో జాయిన్ అవుదాం, ఆ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూలు అన్నీ వెళ్ళిపోతారు. ఏమైంది వారం క్రితం చెప్పింది?
ఇలాంటి వాళ్ళు ఎక్కడా ఏమీ చేయలేరు, ఎక్కడ ఫోకస్గా ఉండరు. అసలు ఇలాంటి వాళ్ళని తెలిసి గనక వస్తే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు తీసుకోకపోవటం మంచిది. ఎందుకనంటే వాళ్ళు అక్కడ కూడా ఫోకస్ చేయలేరు. 4 రోజులు అవ్వగానే దాని మీద బోర్ కొట్టేస్తుంది. సో ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎలా ఉండాలంటే నీ బిజినెస్, నీ ఫోకస్ ఎలా ఉండాలంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మేబీ, ఏది ఏమైనా సరే నేను దీనికోసమే పుట్టాను అన్నట్లుగా ఉండాల. అలాంటి ఫోకస్ చేస్తే సక్సెస్. అంటే ఇప్పుడు మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటి, మళ్ళీ అది మర్చిపోద్దు. బేసిక్ 10 ప్లాటినం చేయటం నా ఫోకస్. అర్థమవుతుందా? అది అంతేగాని నేను డైమండ్ అవటం కాదు. నా 10 ప్లాటినం చేయటం నా ఫోకస్. సో ఆ పీపుల్ ని డెవలప్ చేయటం నా ఫోకస్. ఇలా ఫోకస్ పెట్టాలి. ఓకే, సో ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పానిక్ టు ఫైండ్ ఏ ప్లాన్. పానిక్ టు ఫైండ్ ఏ ప్లాన్. యు నో, మెనీ పీపుల్ panic to find a charger, panic to find a charger before their phone dies. But they won't panic to, they won't panic to find a plan before their dreams die. అర్థమైంది అనుకుంటున్నా నేను. Many people, they are very panic to find a charger before their phone dies, but they won't find a plan before their dream dies. అవునా? ఫైండ్ అది ఛార్జింగ్ అయిపోతుంది ఫోన్ అంతా. మీది సి పిన్నేనా, మీది ఆ పిన్నా, ఐఫోనా, ఓ తెగ ఆరాట పడుతుంటారు. ఫోన్ అది ఎందుకంటే స్విచ్ ఆఫ్ అయిపోద్ది. కానీ వాళ్ళ డ్రీమ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దీనికోసం మాత్రం ఎలాంటి ప్లాన్ పెట్టుకోరు. సో ఇగ్నైట్ ద పీపుల్ హియర్. వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సింది ఫోన్ ఛార్జ్ అయిపోతుందని కాదు. వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సింది వాళ్ళ డ్రీమ్ డై అయిపోతుందని. ఓకే, సో పానిక్ టు ఫైండ్ ఏ ప్లాన్. ఎప్పటికప్పుడు మీరు అనుకున్న ఈ 10 టీమ్స్ ని 10 ప్లాటినం చేయడం కోసం మీరు ఏం చేయగలరు, ఏం ప్లాన్ వెతుకుతారో ప్లాన్ వెతకండి. అలా అంటే పానిక్ అవ్వనని మళ్ళీ మరి రాత్రి మూడు చలి జ్వరం పట్టినట్టుగా కాదు. దాన్ని సీరియస్నెస్ చెప్పడానికి నేను అవార్డ్ వాడాను అనమాట. అండ్ బీ మెచ్యూర్డ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బీ మెచ్యూర్డ్, కొంచెం విచక్షణతో ఉండండి. ఓకే, మిడిల్ క్లాస్ మైండ్ని వదిలేయండి, చాలా భయంకరమైన మైండ్ అది. అర్థమైందా? లోయర్ క్లాస్ వాడికి ఏ ప్రాబ్లం ఉండదు, హైయర్ క్లాస్ వాడికి ఏ ప్రాబ్లం వల్ల మిడిల్ క్లాస్ వాడికి. ఇప్పుడు మీరు ఒక ట్రైన్ ఎక్కారనుకోండి, చూడండి, హైయర్ క్లాస్ అయినా ఏసీలో, ఫస్ట్ క్లాస్ ఏసీలో ఉంటారు, ఆయనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి లోపల గదిలాగా ఉంటది, అవసరమైతే గార్డ్ కూడా ఉంటాడు, దే ఆర్ సేఫ్. మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ వాడు అనుకోండి, ఎక్కాడు అనుకోండి, జనరల్ కోచ్ లో ఎక్కుతాడు, తన చేతిలోని సంచేదాడు తగిలిస్తాడు, మంచి గురకు పెట్టి నిద్రపోతాడు. కానీ ప్రాబ్లం వల్ల మిడిల్ క్లాస్ వాడి చెయ్యి దగ్గరికి, కిటికీ దగ్గర చెయ్యి పెట్టొద్దు, మెళ్ళ పెట్టొద్దు, అది లాక్కుపోతారు, ఇది లాక్కుపోతారు, సంచి ఉందా లేదా, ఈ భయాలతోటి బతికారు. వాస్తవంగా ఆ సంచులు ఏమి ఉండదు, నాకు కూడా తెలుసు. అదే విధంగా బిజినెస్ లో కూడా అది పోతుంది, ఇది పోతుంది. ఎందుకంటే నేను ఈ మధ్య ఒకరితో మాట్లాడుతుంటే అంటున్నారు, అమ్మో ఇప్పటి వరకు నేను అన్ని పోగొట్టుకున్నాను సార్, ఇంకా పోగొట్టుకోవటానికి నా దగ్గర ఏం లేదు, నేనేం చేయను. పోగొట్టుకోవటానికి ఏం లేనప్పుడు ఇంకా నువ్వు భయపడటం ఎందుకు? ఇంక నీకు ఏమన్నా ఉంటే వచ్చేదే కదా, ఇంక పోయేది ఏముంటది? మొదలు పెట్టరా బాబు అంటే భయపడుతూనే ఉంటారు. అలాంటి మైండ్ సెట్ తో ఉండొద్దు. అర్థమైందా? అలాంటి నెగిటివ్ పర్సెప్షన్స్ మీకు ఎక్కడన్నా తగ్గితే డోంట్ టేక్ పర్సనల్. మీ ఫ్రెండ్ కావచ్చు, మీ రిలేటివ్ కావచ్చు, మీకు ఎవరైనా కావచ్చు, ఎవరన్నా అది వర్కౌట్ అవ్వదు, అది ఇది అని చెబితే మీరెందుకు పర్సనల్ గా తీసుకుంటారో నాకు తెలియదు. కొద్దిమంది అంతే, బిజినెస్ స్టార్ట్ చేస్తారు, నలుగురు ఐదుగురితో మాట్లాడతారు, ఎక్కడో పాజిటివ్ రిజల్ట్ రాదు, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కథం వీళ్ళు డ్రీమ్స్ గేమ్స్ గల్లంతారు అనమాట. వీళ్ళు దాన్ని పర్సనల్ గా తీసుకొని ఎవరు వినట్లేదని వీళ్ళు వ్యాపారం వదిలేసి వెళ్ళిపోతారు. ఎంత అమాయకత్వం ఉంది. సో అలా ఉండకండి, దయచేసి బి మెచ్యూర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్. సారీ టు సే,
సారీ టు సే, బట్ లాస్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్. You know one thing, 99% of your close friends will lose when you started to upgrade your life. ఎప్పుడైతే నీ లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోవాలని నువ్వు డిసైడ్ అవుతావో, ఆటోమేటిక్గా నీ క్లోజ్ ఫ్రెండ్స్ 99% నువ్వు లాస్ అవుతావు. బికాస్ ఎందుకని? దే ఆర్ నాట్ రెడీ టు అప్గ్రేడ్ దేర్ లైఫ్ విత్ యూ. మీతో వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి వాళ్ళు అక్కడ ఆగిపోతారు. సో డోంట్ బోదర్ అబౌట్ దట్. అర్థమైందా? బికాస్ ఆఫ్ క్రియేటింగ్ ద గ్రేట్, యూ షుడ్ లీవ్ ద గుడ్. ఇట్స్ మస్ట్ అనమాట. మీరు గ్రేట్ థింగ్స్ బిల్డ్ చేయాలంటే గుడ్ థింగ్స్ వదిలేయాల్సి ఉంటుందండి. దాని గురించి ఏం వర్రీ కావద్దు. మీరు ఎప్పుడు ఎందుకు మనం వెరీ గుడ్ గా మిగిలిపోయాం, ఎందుకు గ్రేట్ అవ్వలేదంటే ఆ గుడ్ థింగ్స్ నే పట్టుకొని ఏలాడపడుతున్నాం కాబట్టి. మీరు గ్రేట్ అవ్వాలంటే గుడ్ థింగ్స్ ని వదిలేయాల్సి ఉంటుంది. 99% మీ ఫ్రెండ్స్ అందరూ గుడ్ దగ్గరే ఆగిపోతారు కాబట్టి యూ విల్ లాస్ 99% ఆఫ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్. బట్ డోంట్ బాదర్ అబౌట్ దట్. మీరు గ్రేట్ థింక్ వెళ్ళగానే ఆటోమేటిక్గా దే విల్ స్టే విత్ యూ. దే నెవర్ కనెక్ట్ విత్ యూ, దే విల్ స్టే విత్ యూ. సో డోంట్ బాదర్ అబౌట్ దట్. ఓకే, సో లూజ్ యువర్ ఫ్రెండ్స్, స్టార్ట్ అప్. ఓకే, స్టార్ట్ అప్గ్రేడ్ యువర్ లైఫ్, లీవ్ గుడ్ టు great. Okay, and disconnect with some people or something. ఎప్పుడు మిమ్మల్ని అందరూ ఇష్టపడే వాళ్ళు ఉండరు. చూడండి, టాక్సీ వాళ్ళకి ఊబర్ వాళ్ళంటే ఇష్టం ఏంటి? వాళ్ళు వచ్చి వీళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీశారా లేదా? హోటల్స్ వాళ్ళకి ఎయిర్ బిఎండ్బి వాళ్ళంటే ఇష్టం ఏంటి? లేదు కదా. వీళ్ళేం బోళ్ళంతా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తుంటే వీళ్ళు ఏం లేకుండా చేస్తున్నారు. సినిమా వాళ్ళకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అంటే ఇష్టం ఏంటి? డియర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ అన్ ఇన్వెన్షన్ నెవర్ లైక్డ్ బై ఎవ్రీవన్. ఎవరో ఒకళ్ళు దాన్ని వేరే రకంగా ఆలోచిస్తూనే ఉంటారు. యూ డోంట్ బోదర్ అబౌట్ దట్. అలా ఇక్కడ ఒక గ్రేట్ ఇన్వెన్షన్ మెథడ్ ని మనం తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు వస్తాయి. వాటిని డిస్కనెక్ట్ మీరు చేసుకోగలగాలి. లేదంటే మా అవ్వ అట్లా అంటుంది, మా ఫ్రెండ్ ఇట్ అన్నాడు. ఎందుకంటే నా బిజినెస్ లోకి ఒకళ్ళు 12% లెగ్ 12% లెగ్. ఎంత టైం పెట్టాను. ఒకే ఒక్క మాట. పాపం వాళ్ళకప్పుడు నేను ఇది నేర్పలా. వాళ్ళ బ్రదర్ నువ్వేంటి ఇదేంటి అన్నాడు. అంతే, ఒక్కటే ఒక మాట. ఎగిరిపోయారనమాట. విన్నది 12% దాకా వచ్చినప్పుడు వీళ్ళు కనీసం కొన్ని ఆడియోస్ విని కొన్ని మీటింగ్స్కి వచ్చుంటారు కదా, ఇదేంటో తెలిసినప్పుడు ఒక తెలియని వ్యక్తి అన్న చిన్న మాటను పట్టుకొని ఎగిరిపోయారనమాట. అలా ఉంటారు. బట్ యూ డోంట్ డూ లైక్ దట్, బికాస్ దిస్ ఈజ్ ఏ న్యూ ఇన్వెన్షన్. ఇది ఒక న్యూ ఇన్వెన్షన్, బిజినెస్ మెథడ్. ఓకే, కొద్దిమందికి మీకు అలానే అనిపిస్తుంది. యూ డోంట్ బోదర్ అబౌట్ దట్. అర్థమైందా? 9 AM to 5 PM పని చేసే వాళ్ళకి మేబీ మన ఇన్వెన్షన్ నచ్చకపోవచ్చు. అర్థమైందా? టాక్సీకి ఊబర్ వాళ్ళు నచ్చినట్టుగా, హోటల్స్ వాళ్ళకి ఎయిర్ బిఎండ్ వాళ్ళు నచ్చినట్టుగా, సినిమా వాళ్ళకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు నచ్చినట్లుగా మనం కొద్ది మందికి నచ్చం. డోంట్ బోదర్ అబౌట్. అవన్నీ కూడా సక్సెస్ఫుల్వే కాదా? అలాగే అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, డోంట్ సెల్ ద ప్రోడక్ట్. వ్యాపారం అనగానే అమ్మాలి అనే ఆలోచనతో ఉంటారండి. దయచేసి ఎప్పుడు అమ్మే ప్రయత్నం చేయొద్దు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ గుస్సీ, వి ఆల్ నో. వాళ్ళు క్లోత్స్ అమ్ముతారు అనుకుంటారు. దే నెవర్ సెల్ ద క్లోత్స్, దే సెల్ ద లగ్జరీ. మెర్సిడెస్ బెంచ్, దే నెవర్ సెల్ ద కార్స్, దే సెల్ ద స్టేటస్. మెర్సిడెస్ బెంచ్ అంటే ఒక స్టేటస్, వాళ్ళు స్టేటస్ అమ్ముతారు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ నెవర్ సెల్ ద టెక్నాలజీ, they always sell the exclusivity. Okay, like that, you don't sell the product, you sell the journey. మీరు ఒక వెల్నెస్ లోకి కనుక ఒక వ్యక్తిని తీసుకొస్తే ఆ జర్నీ వాళ్ళకి అర్థం కాగా
మేక్ దెమ్ టు కమిట్ టు ద జర్నీ. అర్థమైందా? యూ హ్యావ్ టు సెల్ ద ఫీలింగ్, నాట్ ద ప్రొడక్ట్ అండి. many big companies also doing the same thing. They are selling the feelings. నేను చెప్పాను కదా, గుస్సీ what feeling they are selling? Luxury. Okay. Mercedes, status. It's a feeling. Apple, exclusivity. అలా ఇంకొకటి ఉండదు. అలా సేమ్ థింగ్ నీ వ్యాపారంలో టీమ్ అంతా దే హ్యావ్ టు సెల్ ద ఫీలింగ్, నాట్ ద ప్రొడక్ట్. ఇది అర్థం చేయించండి దయచేసి, ఇది చేయండి. ఓకే. అండ్ ఫైనల్లీ బి ఎ లీడర్. లీడర్షిప్ అంటే చాలా మంది అనుకో, ఇట్స్ నాట్ ఏ టైటిల్ as well as it's not the position. It is about a life. The life inspires some others. అర్థమైందా? లీడర్షిప్ అనేటువంటిది ఒక టైటిలో లేకపోతే ఒక పొజిషనో కాదు, అది ఒక జీవితం. ఏంటి ఆ జీవితం అంటే ఇతరులను ఇన్స్పైర్ చేయగలిగేటువంటి ఒక జీవితం అన్నమాట. అలా మీరు ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు మీ టీంలో? మీకులాగా ఎదగాలి, మీకులాగా ఉండాలి, మీకులాగా మనుషుల్ని ప్రేమించాలి, మీకులాగా జనాలకు సపోర్ట్ చేయాలి అనే విధంగా మీరు ఉన్నారా? అలా ఉంటే మీ బిజినెస్ సేఫ్ రూఫ్ తో ఉంటుందన్నమాట, ఫెయిల్ ప్రూఫ్ తో ఉంటుందన్నమాట. లేదు అంటే డెఫినెట్ గా మళ్ళీ మనం ఎప్పటికప్పుడు తిరిగి పునర్నిర్మించుకుంటూ ఉండాల్సి వస్తుందన్నమాట. ఓకే. సో బి ఏ లీడర్. Leadership is not a title or a position or not the flow chart also. It is about a life, the life which inspires others. Okay, so these are all the steps. ఒక సమర్థవంతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. బట్ దీనికి మనం ఎంత దగ్గరగా ఉన్నామనేది చూసుకోవాలి. ఎవరైతే దీనికి చేరువవుతుంటారో వాళ్ళు సేఫ్ ప్రూఫ్ ని బిజినెస్ చేసుకోగలుగుతారు. సో కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా ఐ థింక్ ఈజీయో కష్టమో మీకే తెలియాలి. ఎందుకనంటే మీరు ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటది. ఎస్ సార్ ఇవన్నీ నేను చేయగలను అనుకుంటే మీరు చేయగలుగుతారు, బికాస్ మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి. అలా అమ్మో వ్యాపారం అంటే ఇంతనా, లీడర్ అంటే ఇంతనా, 10 మంది నేను డెవలప్ చేయాలా, నా వల్ల కాదండి అనుకున్నారు అనుకోండి, అది కూడా రైటే, చేయలేరు మీరు. ఎందుకనంటే అది కూడా మీరే డిసైడ్ అయ్యారు కాబట్టి. సో మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది ఒకసారి ఆలోచించుకోండి, ఆ నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే మనం ఎలాంటి వ్యక్తులు మెంటర్షిప్ లో ఉన్నామో మనకు తెలుసు కాబట్టి డెఫినెట్ గా మనం చేయగలుగుతాం. సో చేద్దాం. డెఫినెట్ గా మన మెంటర్స్ కి వాళ్ళు ఇచ్చే మెంటర్షిప్ కి తగిన విధంగా నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువేమొద్దు తెల్ల ఒక 10 మందిని ప్లాటినమ్స్ తయారు చేసి దానికి బేస్ ఈ రోజే మొదలు పెట్టేద్దాం. ఓకేనా? సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ కోచెస్ అండ్ మెంటర్స్, రవి గారు, వాణిశ్రీ గారు, వరప్రసాద్ గారు, సూర్యకుమారి గారు, మురళి గారు, పద్మజ గారు, సుష్మారెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు. ఓకే, అప్ టు చేతన్ అండ్ వినీత రస్తోగి గారు. ఓకే, వీళ్ళ ఆశీస్సుల వల్ల మనం ఎదుగుతున్నాం. డెఫినెట్ గా వాళ్ళ మెంటర్షిప్ లో ఉన్నాము అని అంటే వాళ్ళకి మనం రిప్రజెంటేటివ్ అని, ఆ లెవెల్లో మన రిప్రజెంటేషన్ ఉండాలి తప్పితే మన లెవెల్లో మనం చేసుకుంటూ వాళ్ళు మా మెంటర్స్ అని చెప్పుకుంటే అది వాళ్ళకు కూడా మంచిగా అనిపించదు. సో డెఫినెట్ గా వీ కెన్ డూ ద బిగ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ద సిచ్యువేషన్స్ ఆర్ కండిషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. Definitely we can do. So wish you all the very best. Thank you. Back to host Ganesh. Yeah, fantastic training program. సో ఈ రోజు మీరు చెప్పినటువంటి ఫెయిల్ సేఫ్ సిస్టమ్ ఏదైతే క్రియేట్ చేయడానికి నుంచి సో వండర్ఫుల్ టీచింగ్ సార్. చాలా విషయాలు మేము ఈ రోజు నేర్చుకున్నాము. సో డెఫినెట్ గా ఇంటర్నల్ గా ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఈ రోజు మీరు చూపించేశారు. సో డెఫినెట్ వాటిని చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ట్రైనింగ్ ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుద్దాం. సో అదేవిధంగా రేపు ఈవినింగ్ ఇంగ్లీష్ సెషన్ చైతన్య గారిది. సో ఎవరైనా ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళని అటెండ్ చేయించండి. రైట్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ అలా.